కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర వేములవాడ పట్టణంలో కోరుట్ల బస్టాండ్ సర్వయి పాపన్న గౌడ్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ పోలీస్ స్టేషన్ బద్దిపోచమ్మ దేవాలయం గుదిముందు నుండి మైన్ రోడ్ మహాకాళి చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించి తిప్పపూర్ బస్టాండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి వికాసరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ, టౌన్ అధ్యక్షులు సంతోష్ బాబు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు। శాసనసభలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడిన నాటకాలు చూస్తే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు। ఇది కేవలము ప్రజల దృష్టి మళ్లించడానికి రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాగా ప్రజలకు అర్థమే। కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందనే విషయము వాస్తవం। దాని మీద దాగుడు మూతలు ఆడుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు। కాంగ్రెస్ పార్టీ నాయకులే గతం నుంచి ఆరోపిస్తున్నారు, మేము ఆరోపించినాం। ఇన్ని రోజులు కేంద్రాన్ని ఆడిపోసుకున్నారు, కేంద్రం ఏం చేస్తలేదు, కేంద్రం ఏం చేస్తలేదు। సిబిఐ ఎంక్వైరీకి కోరమంటే గత ప్రభుత్వం ఏమో సిబిఐ రావద్దనే కోరుకునేది ఆమె, ఆ గవర్నమెంట్। ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సిబిఐకి విచారణకు మీరు సహకరించండి, మీరు కోరండి అని చెప్తే కూడా ఈ ప్రభుత్వం కోరడానికి వెనుక ముందవుతున్నది। అంటే మళ్ళా రేపు ఏం చేశారు, మేడిగడ్డ విషయంలో దాన్ని వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి పోతున్నట్టు నేను ఒకటి అప్పీల్ చేస్తాను। గతంలో ఈ రాజీవ్ రహదారి విషయంలో గిట్టే కమిటీలు ఇచ్చారు, అప్పుడు శాసనసభ్యుల మీద ఆరోపణలు వచ్చినాయి। మళ్ళీ ఇప్పుడు రేపు మీరు ఏం చేస్తారు? మీరు జరిగింది వాస్తవం, దాన్ని ఏమనలేదు అలా। రేపు ఈ విషయంలో అవినీతి జరిగిందని చెప్పి మీరు ఏం చేయగలుగుతారు? వాళ్ళు చేసిరనుకోని ఈ ప్రభుత్వానికి వాళ్ళ 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం। వెంటనే కేసీఆర్ ఆస్తిని జప్తు చేయగలుగుతారు మీరు, కట్టాలి। 1,00,000 కోట్లు ఎవరు అయ్యే జాగ్రత్త, ఎవరి తాత జాగిరి కాదు। 1,00,000 కోట్ల రూపాయలు ఎవరి తాత జాగిరి ఎవరైనా అయ్యారు, ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బే, ఇది ప్రజా డబ్బే। ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారు ప్రజాధనాన్ని। కాబట్టి ఏం చేయాలి? కేసీఆర్ ఆస్తిని జప్తు చేయాలి, మొత్తం కేసీఆర్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి।
చేసుకొని కేసీఆర్ కుటుంబం నుంచే ఈ 1,00,000 కోట్లు వసూలు చేయాలి, పక్క వసూలు చేయాలి. అది చేసే దమ్ముంటే రేపు పోండి, లేకుంటే వస్తలేదు. మళ్ళీ మీరు రేపు పోయి ఇది జరిగింది అది అని చెప్పి మన అసెంబ్లీ నడిచే వరకు టైంపాస్ చేసి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీల మీద ప్రజల దృష్టి పడకుండా మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకత ఉందని చెప్పి తప్పించుకోవడానికి మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నట్టు రావాలి. దాంతోపాటు మేడిగడ్డ విషయంలో ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో గతం ముందు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసిన స్వయం ప్రకటిత మేధావి అంటే స్వయం ప్రకటిత మేధావి చాలా పెద్ద మేధావి ఆయనే కేసీఆర్ కుటుంబం వీళ్ళు ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి ఈ స్వయం ప్రకటిత మేధావి బంధువులకు వాళ్ళ కుటుంబానికి సంబంధించి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకుంటారా లేదా దాని మీద కూడా విచారణ జరపాలి. అది కరెక్ట్ అయితే వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. ఫస్ట్ కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి. ఈ ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి సబ్ కాంట్రాక్ట్ తీసుకొని క్వాలిటీ లేకుండా పనులు చేసి అవి కుంగిపోవడానికి కూలిపోవడానికి కారకులైనటువంటి ఈ వ్యక్తులను కూడా అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అట్లా ఉందంటేనే మీరు మళ్ళీ పిక్నిక్ పోయినట్టు టైంపాస్ పోయినట్టు మీరు తిట్టుకొని అడవేదో జలపాతం కుంటాల జలపాతం ఉంటుంది వాటర్ ఫాల్స్ చూడడానికి పోయినట్టు పోయి మళ్ళీ మీరు వస్తే ప్రజలు మనకు క్షమించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది 1,00,000 కోట్ల రూపాయలను ప్రజాధనం దుర్వినియోగం చేసినటువంటి కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు జప్తు చేయాలి. కేసీఆర్ కుటుంబం నుంచే ఈ పైసలు రాబట్టాలి. క్రిమినల్ కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి వాళ్ళను. మేడిగడ్డకు సంబంధించి ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి వాళ్ళ మీద క్రిమినల్ చర్య చేపట్టాలి. వాళ్ళ ఆస్తిపాస్తుల మీద ఆ పైసలు రాబట్టాలి. ఈ దమ్ముందంటే మీరు ఇవ్వండి. మరి అసెంబ్లీలో తిట్టుకోవడానికి కాదు, ఊరికొకటి భాష చూస్తుంటే సొంత కామెంట్ చేసుకుంటూ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ ఇలా ప్రజల దృష్టి మరించడం ఇంతకంటే ఇలా మళ్ళీ సేమ్ టైం పాస్ అవుతుంది. వాళ్ళ అసెంబ్లీ ఇవ్వడానికి ప్రజలు ఫుల్ ఎగబడి చూస్తున్నారు. ఎందుకంటే నవ్వుకుంటున్నారు టైం పాస్ అయిపోయింది. అది కాదు మీరు చేసింది. మీరు 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారు, ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేస్తారు మీరు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మోసం చేసిందో చెప్పండి, దాన్ని సహకరిస్తాం మేము. కానీ ఏం లేకుండా మీరు నువ్వు కొట్టండి చేయి నేను ఏడ్చండి చేస్తా అంటే ప్రజలు తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. ఈ డ్రామాలను తెలంగాణ సమాజం ఒప్పుకోదు. కాబట్టి దయచేసి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీతోని ముందుకు రావాల్సిందిగా అప్పీల్ చేస్తా ఉన్నాను.